హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం బొబ్బరి పప్పుతో ఎక్కువ వాళ్ళే చేసుకుంటాం కదండి. ఇప్పుడు అలా కాకుండా వెరైటీగా బొబ్బరి పప్పుతో మనం దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీని క్వాంటిటీ వచ్చేటప్పటికి 1 గ్లాస్ బొబ్బరి పప్పు తీసుకుంటే దాంతో మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలండి. 2 or 2.5 గ్లాసెస్ తీసుకున్నా పర్వాలేదు. తీసుకుని దాన్ని సోక్ చేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న రైసు బొబ్బరి పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం, సాల్ట్ ఈ 3 యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అల్లం వేసుకుంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మన దోసల పిండికి ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో అలాగే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంతో మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకొని, కావాలంటే లేదు అంటే మనం కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దోశలు రావడం కోసం మనం దోశ వేసేసుకోవడమేనండి. ఈ బొబ్బరి పప్పులకి మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి. మనం వెయిట్ లాస్లో యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ ఈ బొబ్బరి పప్పు వల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి. ఎప్పుడూ రొటీన్గా వాడలే కాకుండా ఇలా దోశలు వేసుకుని కూడా ట్రై చేయండి. మన హార్ట్ హెల్త్కి కానీ, లేదంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, లేదంటే వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఈ బొబ్బరి పప్పు బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు వాడలే కాకుండా ఇలా దోశలు వేసుకుని కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.